హలో అందరికి, ఈ రోజు నేను మీకు గోంగూర పచ్చడి చూపిస్తున్నానండి. ఈ గోంగూర పచ్చడి పుల్లడిగా అండ్ కొంచెం కారంగా భలే టేస్ట్ ఉంటుంది. అసలు గోంగూర పచ్చడి అంటే నచ్చని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. లొట్టలు వేసుకుంటూ తింటారు. ఇక్కడ నేను గోంగూర పచ్చడి చేయడం కోసమని ఒక కట్ట గోంగూరని తీసుకున్నానండి. మంచిగా ఆకులు తీసేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక సగం కప్పు నువ్వులను యాడ్ చేసుకున్నా. ఈ నువ్వులని మనము చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఈసారి మళ్ళీ అదే ప్యాన్ లో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, మనం ఆయిల్ వేడైన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోవాలండి. ఈ గోంగూరను యాడ్ చేసుకున్న తర్వాత మనం గోంగూర అంతా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. దెన్ ఈ గోంగూరని మనము కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు మగ్గిన తర్వాత అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం పూర్తిగా మగ్గనివ్వాలి. ఈ విధంగా అయ్యేంత వరకు మనము ఈ గోంగూరని మగ్గించుకోవాలండి. అండ్ ఇక్కడ నేను ఈ గోంగూర పచ్చడికి యాడ్ చేయడానికని స్మాల్ లెమన్ సైజు చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండుని నేను ముందుగా వాష్ చేసి అండ్ కొంచెం వాటర్ వేసుకొని సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ యాడ్ చేసుకోవాలి అండి. అండ్ వీటితో పాటే మనము ఎల్లిపాయలను కూడా ఒక 4-5 ఎల్లిపాయలని చిన్న పీసెస్ లాగా చేసి యాడ్ చేసుకోవాలి. అండ్ గోంగూర తప్ప అన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇది కొంచెం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనము గోంగూరని కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటే మనం సోక్ చేసి పెట్టుకున్న చింతపండుని వాటర్ తో సహా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ మనం సపరేట్ గా వాటర్ ఏం యాడ్ చేయము, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నా గానీ మనకు 1 to 2 days కంటే ఎక్కువ ఉండదు. ఈ చింతపండు వాటర్ యాడ్ చేయడం వల్ల ఈ పికిల్ మనకు మినిమం 4 to 5 days ఉంటుందండి. ఇప్పుడు ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ పోపు పెట్టుకుంటున్నా. ఈ పోపు అనేది ఆప్షనల్ అండి, మన ఇష్టం. అది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. ముందుగా నేను ఇక్కడ పోపు పెట్టుకోవడానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇందులోనే నేను జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. ఒకసారి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పోపుని మన పచ్చడికి యాడ్ చేసుకోవాలండి. అండ్ దీనితో పాటే మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ముక్కలను యాడ్ చేసుకోవడం వల్ల మనకి గోంగూర చట్నీ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనం వేడి అన్నంలో పల్లి నూనెతో గానీ లేకపోతే నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలిపేసుకొని తింటే ఉంటుందండి. మీరు ఖచ్చితంగా మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది ఈ పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండి.